హలో ఎవ్రీవన్. ఈరోజు మన పుష్ప కిచెన్లో స్పెషల్ చాలా టేస్టీ అండ్ ఫ్లఫీ పూరితో స్పైసీ ఆలూ కర్రీ. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో ముందుగా గోధుమ పిండి తీసుకోండి మీకు నచ్చినంత, అండ్ దాంట్లో తగినంత సాల్ట్ వేసి అండ్ వాటర్ వేసి బాగా కలపాలి. నేను వీడియోలో చూపించినట్టు ఫ్లఫీగా వచ్చేలాగా కలపండి. అండ్ మీరు లైట్గా ఆయిల్ కూడా వేసి బాగా కలపండి. అండ్ ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని మూత పెట్టేసేయండి. ఆలూ కర్రీకి ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని తిరగబాతకి జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్, టమోటా అవి కట్ చేసుకొని ముందే పెట్టుకోండి. అలాగే ఆనియన్స్ వేసి అండ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసి బాగా మిక్స్ చేయండి. కొత్తిమీర కూడా వేసేసేయండి. ఆయిల్‌లో ఫ్రై అయితే బాగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం పూరి పిండి కలిపేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా! సో, ఇక్కడ కొంచెం లైట్‌గా తక్కువగా వేసుకోండి. పూరితో పాటు తినేటప్పుడు రుచి కరెక్ట్‌గా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్‌గా వేశాను. అండ్ బాగా ఫ్రై చేయండి ఆయిల్‌లో. అలాగే కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయండి. నాకు ఇలా పూరి అండ్ ఆలూ కర్రీ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే సిమ్‌లో పెట్టి దీన్ని ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. అండ్ ఆనియన్స్‌తో పాటు మనం ఆలు కూడా కట్ చేసుకొని వాటర్‌లో సోక్ చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఆలూను బాగా మిక్స్ చేయండి. బాగా కలుపుతూ మధ్య మధ్యలో సిమ్‌లో పెట్టి బాగా కుక్ చేయండి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసి అండ్ మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేయండి. సో, ఇలా బాగా కుక్ అయ్యాక తగినంత సాల్ట్ చూసుకొని, అలాగే కారప్పొడి అండ్ ధనియా పౌడర్ వేసి మీకు రుచికి తగ్గట్టు మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసి బాగా కలిపి మూత పెట్టండి. సిమ్‌లోనే చేయండి. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఆలూ కర్రీ రెడీ. అలాగే మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని రౌండ్‌గా షేప్ చేసుకొని ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యాక అందులో వేసి వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. చూడండి పూరి ఎంత బాగా పొంగిందో. ఖచ్చితంగా మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ పూరి అండ్ ఆలూ కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.